రాజాసింగ్ దారెటు రాజాసింగ్ రాజీనామాను కేంద్రం అధిష్టానము అంగీకరించింది. ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీలో ఈయన రాజీనామా పైన అనర్హత పెట్టి చేస్తారా, ఉప ఎన్నికలు వస్తాయా, చర్చిద్దాం. హలో, హాయ్, నమస్తే. సోషల్ పోస్ట్ అప్డేట్స్ కు స్వాగతం. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధిష్టానం ఈరోజు ఆమోదం తెలిపింది. ఇక రాజాసింగ్ బీజేపీకి సభ్యుడు కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు అని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి పంపబోతున్నారు. అదే సమయంలో రాజాసింగ్ ఈ రాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. రాజీనామా చేస్తే ఆమోదించాలా లేదా బీజేపీ సభ్యుడిగా ఆయన అనర్హత పొందాడు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాలా అనేది పూర్తిగా అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ నిర్ణయం, ఆయన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. అమర్నాథ్ యాత్ర నుంచి వచ్చిన తర్వాత ఆయన అడుగులు ఎటు వేస్తారనేది అంతా ఒక ఉత్కంఠంగా ఉన్నది. రాజాసింగ్ ఈ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు రాజాసింగ్ భవిష్యత్తు ఏంటి? రాజాసింగ్ గత కొంతకాలంగా జనసేనలోకి వెళ్తారన్న ఒక వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన కూడా ధర్మ పరిరక్షణ, సనాతన దైవము, గుళ్ళు, గోపురాలు, హిందుత్వం అంటూ తిరుగుతున్నారు. రాజాసింగ్ కూడా పూర్తిగా ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, హిందుత్వం అనే అంశాల మీదనే వార్తల్లో వ్యక్తిగా వివాదాలకు మారుపేరుగా నిలిచారు. ఆయన 2009లో మంగళహాట్ కార్పొరేటర్ గా చేశాడు. 2014లో బీజేపీలో జాయిన్ అయ్యి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2018లో కూడా బీజేపీలో శాసనసభ సభ్యునిగా చేసి శాసనసభ పక్ష నేతగా కూడా చేశాడు. 2023లో ఎన్నికల్లో మళ్ళా గెలవడం జరిగింది. అయితే 2023 శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా మాధవీలతను నిర్ణయించడం పట్ల బీజేపీకి మగవాళ్లే దొరకలేదా, ఈమెను ఎందుకు పెట్టారని బీజేపీ ఎంపికను ప్రశ్నించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో కూడా రామచంద్రరావుని ప్రకటించడం పట్ల బీజేపీ నిర్ణయాన్ని ఆయన సవాల్ చేయడం జరిగింది. తాను కూడా అధ్యక్షుడిగా నామినేషన్ వేస్తానని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన నామినేషన్ తిరస్కరించడం, అంగీకరించకపోవడంతో నామినేషన్ వేయడానికి ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేసి కిషన్ రెడ్డికి తన రాజీనామా లెటర్ని ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు ఆమోదం ఉంది. ఇక ఈ తర్వాత ఇప్పుడు గోషామహల్లో ఉప ఎన్నికలు వస్తాయా రాదా అనేది శాసనసభ స్పీకర్ మీద ఆధారపడి ఉన్నది. ఈయన మీద అనర్హత వేటు వేస్తారా, ఈయనే రాజీనామా చేస్తాడా, విలువలకు కట్టుబడి ఉన్న రాజాసింగ్ రాజీనామా చేస్తాడా? రాజీనామా చేస్తే కాంగ్రెస్ దీన్ని ఆమోదిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎంఐఎం తోటి కలిసిపోతున్నది. రాజాసింగ్ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించే అవకాశమే లేదు. కాంగ్రెస్ మరి బీజేపీ విరుద్ధంగా ఉన్నాయి. మరి బీజేపీ నుంచి ఈయన ఆల్రెడీ బీజేపీని విభేదించినందుకు ఆ కోణంలో ఈయనని వాళ్ళు ఏమైనా ఆదరిస్తారా, ఆయన రాజీనామాను తిరస్కరిస్తారా, ఉప ఎన్నికలు వస్తాయా రాదా అనేది త్వరలో తెలబోతుంది. ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.